ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 14 శనివారం. నేటి లేఖన పఠనం 27వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. వ్యాఖ్యానాంశం: దేవుని ప్రసన్నతను వెదకుట. వ్యాఖ్యానాంశం: దేవుని ప్రసన్నతను వెదకుట. వ్యాఖ్యానం: ఈ 27వ కీర్తన మొదటి వచనంలో రాయబడినట్లు, యెహోవాయే తనకు వెలుగుగా, రక్షణగా, తన జీవితానికి బలముగా కలిగిన వాని విశ్వాసము ఈ 27వ కీర్తనలో ప్రకాశిస్తుంది. 18వ కీర్తన 27, 28, 29 వచనాల్లో రాయబడినట్లు, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ఎఫెసీ పత్రిక ఈ మాటలను స్థిరపరచుచున్నది. అంతేగాక క్రైస్తవునికి వెలుగు మరియు అతని బలము ప్రభువే అని ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలోను, 6వ అధ్యాయము 10వ వచనంలోను మనం చదువుతాం. దేవుని ఎడల ఇట్టి విశ్వాసాన్ని యేసు ప్రభువు వలె ఇంకెవరైనా కనుపరిచారా? 22వ కీర్తన సిలువ కీర్తన అని పిలువబడిన విధంగానే ఈ 27వ కీర్తనను గెత్సెమనే కీర్తన అని పిలువవచ్చు. మహిమగల మన ప్రభు అయిన యేసును బంధించటానికి కత్తులు, కర్రలు, ఆయుధాలు ధరించి యోధా నేతృత్వములో సైన్య సమూహం వచ్చిన దృశ్యాన్ని 27వ కీర్తన 2వ వచనం అద్భుతంగా గుర్తు చేస్తుంది. ఈ సందర్భంలో నేనే ఆయనను అని ప్రభు పలకగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోతారు అని యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం అలాగే 14వ వచనంలో హిజ్కియా వలె కీర్తనాకారుడు కూడా దేవుని మందిరంలో ఆశ్రయం పొందాడని ఈ 27వ కీర్తన 3, 4, 5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అన్నిటికీ మించి అతడు ఒక్క వరము అడిగి దానినే వెదకటం అనేది నిజంగా సహవాసానికి ఒక చక్కని సూచనగా ఉన్నది. అయితే ఈ సహవాసము కేవలము శ్రమ వచ్చినప్పుడు మాత్రమే కాదు గాని జీవితకాలమంతయు యెహోవా ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి, ఆయనను గూర్చిన జ్ఞానంలో పురోభివృద్ధి పొందటానికి ఈ సహవాసం అవసరం. ఈ కీర్తనలోని చివరి చరణమైన 4వ వచనంలోని మాటలు విశ్వాసికి కలిగే ఆందోళనలన్నిటిలో నెమ్మదిని కలుగజేయటానికి పైనుండి వచ్చిన సమాధానంలాగా ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.